నోటితో కొరికి వదిలేసారు, నోటితోనే వదిలేసారు కిందకి. పెద్దవి గురుకు. ఈ రోజైతే కూరల పౌర్ణమి అంట. ఇట్లా తెల్లవారుజామున లేవంగానే ఏమీ తినకుండా ఇట్లా గారెలు కానీ కుడుములు కానీ ఏదన్నా ఇట్లా వదలాలంట. తినవాకు బాగున్నాయి కదా అని. ఎమ్ముడింట్లో ఎముకలుడికే, మా ఇంట్లో కుడుములుడికే, విషంబాయ్ విషంబాయ్. కుక్కలు కోసేపు వస్తుంటాయి వాటి ప్లేస్లు అయ్యి ఆయన కదా. బయట కుక్కలు వేసి మా డాలీకి వేయకపోతే బాగోదు కదా, ఇంకా డాలీకి కూడా సపరేట్గా ఇంట్లోది వేసామన్నమాట. మా ఇంట్లో దానికి ఏ ఇబ్బంది అవుతుందని దీనికి కూడా వేసినాం. మా ఇంట్లో బాధపడుతుంది. ఏదైనా పల్లెటూరు అంటే పల్లెటూరు లొకేషన్ ఎంత బాగుంది చూడండి, మొత్తం గ్రీనరీగా చల్లగా బాగుంది. వీడైతే ఇంకా నిద్ర లేవలేదు. సర్లే అని నేనైతే వాకిట్లో ముగ్గు వేసేసుకున్నా ముందు. తెల్లారింది కూడా. ఇంకా ఇదిగోండి మొత్తం వెజిటబుల్స్ వేసారనమాట. సొర తీగ, ఇంకేం తీగలు ఉన్నాయి బుజ్జ, గడ్డి రాకుండా ఉంటుంది అని చెప్పి ఇది వేసారనమాట. ఆ మూల మాకు బాగుంది అనమాట. ఇప్పుడు కాదు అట్లా బావికి కూడా కవర్ అయిపోయింది మొత్తం. సొరతీగ ఆ మూలకు లాస్ట్ వచ్చే గోరింట చెట్టు ఉంది, గోరింటాకు చెట్టు అది మూల. నెక్స్ట్ వంకాయ చెట్లు ఉన్నాయి. ఇటు వచ్చేలోపు మందారం చెట్టు ఉంది. వెనక చెట్లు ఉన్నాయి కానీ మొత్తం ఇది తీగ సరిపోయింది అనమాట. మందారం చెట్టు, మల్లె చెట్లు, అది మా డాలీ చెట్టు. ఇది కరివేపాకు. కరివేపాకు కూడా కవర్ చేసింది ఇది. సన్ రైజ్ అక్కడ లాస్ట్ ఎర్ర పువ్వు కూడా కనపడుతుంది. అక్కడ పూల చెట్లు ఏదో ఉన్నాయి. మూల ఆడ ఉందంట, వెళ్ళే ఛాన్స్ లేదు ముందు. మనం చేతి వాళ్ళ ఇంటికి పోతేనే వ్లాగ్స్ తీయడానికి మనకు వస్తుంది చెట్లకి. ఇప్పుడు మొత్తం కోసేసిండు. ఇంకా ఇక్కడ ఉంది చూడు పెద్దది, ఇంకా బాటిల్ గార్డు, కరివేపాకు ప్లస్ అది ఉన్నాయి. సొరకాయలు ఉన్నాయి. డాలీకే తెలియాలి మొత్తం, ఎత్తుకోవాలి. ఆ మూలకు పోవాలి జాగ్రత్తగా. ఎవడన్నా దొంగడు వచ్చినాకో చెట్లలో దెబ్బకు బయలుపడతారు. ఉందా ఈ 3 చక్రాల బండి అయితే ఎప్పుడో మా మావయ్య గారు చిన్నప్పటిదంట. ఇది మా వారు యూజ్ చేశారంట, మా మావయ్య గారు యూజ్ చేశారంట, అందరూ యూజ్ చేశారంట. ఈ మెయిన్ ఏంటంటే ఇది వరకు మా ఊరికి పెద్ద వీళ్ళు అనమాట. సో ఊర్లో ఎవరికి కావాలన్నా ఆ ఉయ్యాల కానీ ఇది ఇలా 3 చక్రాల బండి కానీ ఇవన్నీ అడిగి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. వాడుకొని మళ్ళీ అయిపోయాక ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఊర్లో వాళ్ళు కూడా యూజ్ చేసుకునే వాళ్ళు. ఇంకా ఇప్పుడు జనరేషన్ మారేసరికి ఎక్కడికక్కడ రెడీమేడ్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. మేము మాత్రం అట్లా గుర్తుగా ఉంచుకొని అవి యూజ్ చేస్తున్నాం. ఇక్కడికి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మా ఈ పాలిష్ బండలు అయ్యేసరికి ఇబ్బంది అయింది, జారి పడతాడు, పెద్ద స్పేస్ కూడా లేదు కదా అనేసి అయితే ఇంక తెచ్చుకోలేదు. వీడు నడవడానికి ఉన్నా కానీ పట్టుకొని ఎంత స్పీడ్గా నడిచి. బారసాలప్పుడు ఉయ్యాల కూడా 50 ఏళ్ల క్రితాంది వాడాం మేము. డాడీ చూపు మొత్తం డాలీగడి మీదే ఉంది పాపం. వచ్చినప్పటి నుండి పిసుకుదాం అది వస్తేనే ఆడికి ఆనందం పెరిగిపోతుంది. అరే ఇటు చూడరా, కమరం చెట్లు, చిక్కుడు తీగ, సారీ కాకరకాయ. ఇదివరకు చిక్కుడు అవన్నీ ఉండేవి, ఇప్పుడు తీసేశారు. ఇదైతే బచ్చల కూర, అది ములగాకు, ఇది సంగతి. ఇది 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 కూడా ఇది ఆకుకూర, పాలకూర అనుకుంటా కదా. చాలా ఉన్నాయి, కావాలని తీసేసినారు ఇప్పుడు. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే ఇదిగో చెప్పాను కదా మొక్కులు ఉన్నాయి, గుళ్ళకి వెళ్ళాలని చెప్పి. ఇంక ఈరోజు తిరుమలగిరి అది బయలు అవుతుంది చూడు, సారీ పెనుగంచిపోలు తిరుపతమ్మ వారి గుడికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ వీడికి తులాభారం బుజ్జి అనేది అంతేగా, తులాభారం ఉందన్నమాట మొక్కు. ఇంకా అది బెల్లంతో అప్పుడు మొక్కున్నాం అనమాట. ఇంకా సంవత్సరం అయిపోతుంది కదా, సంవత్సరం లోపు చేసుకోవాలని చెప్పి ఇంకా ఫస్ట్ నుండి కుదరలే. ఇంక ఇప్పుడైతే చేసేసుకుంటున్నాము. అదిను అక్కడ అటు రోడ్డు దుర్గమ్మ గుడి ఉంటుంది, అక్కడ సత్యమ్మ తల్లి గుడి ఉంటుంది అక్కడ ఐతవరంలో. ఇంకా ఇక్కడ చాలా చోట్ల ఇట్లా చీరలో మొక్కు ఉంది కదా,
ఇంకో సో అందుకని చీరలు కూడా ఎప్పుడో తీసుకొని పెట్టాం కానీ అప్పటి నుండి మాకు అసలు మళ్ళీ గుళ్ళకి వెళ్ళటానికి ఖాళీ దొరకలేదన్నమాట. మళ్ళీ హత్నూరులో కూడా పెట్టుకున్నాం, జోగిపేట చాముండేశ్వరి గుళ్ళో కూడా అప్పుడు మొక్కున్నాము. అదైతే తీరిపోయింది, ఎందుకంటే 4 నెలలోనే మేము ఆ తెలంగాణలో అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి తీసుకొని వెళ్ళి అక్కడ కానిచ్చేసాం అనమాట. అక్కడ మొక్కు అయితే అయింది కానీ మిగిలిన మొక్కలు అయితే అట్లానే ఉన్నాయి. ఇంకా అందుకనే ఇప్పుడు వారం ముందు రావడానికి కూడా వారం అనుకున్నాం కానీ 2-3 రోజులు ముందు వచ్చాం అంతే. ఇంక ఈ 2-3 రోజుల్లో మిగిలినవన్నీ కానించేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అమ్మ పడిపోతావు. వచ్చినప్పటి నుండి ఇటు దోలు అయితే తెగ పెరిగింది. చూడండి ఆ గుమ్మం ఎంత ఉంది, ఆడంత ఉంది, అది దాటాలంట. మా తోటలో చూచా కదా వెనక ఏదో ఎర్రవి ఉన్నాయని 100 వరహాలమో అన్నమాట. ఇంక దేవుడికి పెడదామని తీసుకెళ్దామని తీసాం. అన్నీ సెట్ చేసుకుంటున్నాం, పసుపు కుంకుమ తమలపాకులు అన్నీ. చీరలు ఇక్కడ ఉన్నాయి, గాజులు ఆ గదిలో పెట్టాను. ఒక చోట పెట్టుకుంటే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళి ఈ 2 రోజుల్లో మొక్కులు తీర్చుకుంటాం అనమాట. అన్నీ కిందేసి విసురు కొడుతున్నాడు. అసలు ఒక్క చోట ఉండట్లే, ఇల్లు మొత్తం గిర్ర తిరుగుతున్నాడు. ఆ డాలీ అంట పడతాడు కాసేపు, ఇప్పుడు ఆ కింద తొంగి చూస్తాడు ఏమున్నాయని. అసలు ఎంత గోలో. ఎలానో వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని ఇంకా సొరకాయ కూడా కోసుకొని వెళ్తున్నాం అనమాట. ఊర్లో సుమారు ఒక 100 కాయలు పంచారంట, అన్నీ వచ్చాయి ఈసారి. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ముందు అడ్రోడ్డు కనకదుర్గమ్మ గుడిలో చీర మొక్కుకున్నామని చెప్పాం కదా, సో ఇంకా అక్కడ ముందు వెళ్దామని చెప్పి అటు స్టార్ట్ అయ్యాము. అది అయిపోగానే పెనుగంచిప్రోలు వెళ్ళాలి. ఇక కనకదుర్గమ్మ గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏ కోరుకుంటే తీరుద్దని నమ్ముతాం అన్నమాట. మేము కోరుకున్న కోరిక తీరితే చీర పెడతామని మొక్కుకున్నాం. ఇంకా కోరిక తీరిందని ముందైతే మొక్కు తీర్చుకుంటున్నాము. మా మొక్కు తీర్చుకునే గ్యాప్లో అయితే రిక్కీ గుడి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇంకా మనం ఇచ్చిన చీర అయితే ఇలా దేవతకు అలంకరిస్తారు మన ముందే. అనుకోకుండా కోర్ల పండుగ రోజే ఇట్లా కాలభైరవుడి దర్శనం కూడా అయింది. అదే గుళ్ళో కాలభైరవుడి గుడి కూడా ఉందన్నమాట, దర్శించుకున్నాం. అదే గుళ్ళో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, శివలింగం అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ దర్శించుకొని ఇంకా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి గుళ్ళో మొక్కుంటే అటు బయలుదేరాం. అడ్రోడ్ అంటే ఎక్కడో కాదు, ఇది మా ముళ్ళపాడు అడ్రోడ్ అనమాట. హైవే పక్కనే గుడి ఉన్నా కూడా చాలా క్లీన్గా ఉంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు. ఇంక ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. కాకపోతే వీడికి తులాభారం అని చెప్పాను కదా, అంటే బెల్లంతో తులాభారం అని చెప్పాము కాబట్టి బెల్లం తీసుకోవాలని వీడి వెయిట్ అయితే చెక్ చేసి ఇంకా బెల్లం తీసుకొని గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆదివారం అయ్యేసరికి చాలా మంది జనం ఉన్నారు. అసలు తిరుపతమ్మ వారి గుడిలో మామూలుగానే మొక్కులు బాగా తీర్చుకుంటారనమాట. పెళ్ళైనా కానీ ఏమన్నా శుభకార్యాలు జరిగినా మొక్కులు బాగా తీర్చుకుంటారు ఇక్కడ. ఇక్కడ తిరుపతమ్మ వారికి అయితే పొంగల్ నైవేద్యంగా పెడతారు. అదే అంకమ్మ తల్లికి అయితే బలి ఇస్తారనమాట. ఇక్కడ ఏటా 2 సార్లు తిరణాలు జరుగుతాయి అన్నమాట. చిన్న తిరణాలు, పెద్ద తిరణాలు. అదే రంగుకైతే 2 ఏళ్ళకు ఒకసారి వెళ్ళొస్తుంది అనమాట అమ్మవారు. ఇంకా ఇక్కడ మాత్రం జనాలు చాలా మంది వస్తారు. ఏటా లక్షలాది మంది వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకా దర్శనం చేసుకున్నాక ఇంకా ఈ బెల్లంతో అయితే వీడికి తులాభారం చేస్తున్నాము. అయిపోయాక అక్కడ ఇచ్చేసి ప్రసాదం కింద కొంచెం తీసుకొని వస్తామన్నమాట. ఆ ప్రసాదంతో మేము పాయసం చేసుకుంటాము. వీడి నా తులాభారం కాటాలో కూర్చోబెడితే ఏ భయం లేకుండా హాయి కూర్చున్నాడు అనమాట. ఇంకా మొక్కు తీరంగానే ప్రసాదం అయితే తినేసాము. ఇక్కడ గుడి ఆవరణ కూడా మీకు చూపిస్తాను. జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట. కానీ మాకు మాత్రం దర్శనం చాలా బాగా అయ్యింది. యాక్చువల్గా గుళ్ళోకి ఫోన్ ఎలో లేదనమాట, అందుకనే లోపల వీడియో తీసుకోవటానికి కుదరలేదు. ఇంకా దర్శనం అవ్వగానే ఇదిగో బయట ఇట్లా ఆవు కింద నుండి వెళ్తే మంచిది అంటారు. ఇంకా అందుకని ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి అలా గోమాత కింద నుండి వస్తామన్నమాట బయటికి. ఇక గుళ్ళో దర్శనం అవ్వగానే మా నాన్నమ్మ గారు వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసేసి పక్కనే మా బాబాయ్ గారు వాళ్ళ షాప్లో చెప్పులు తీసుకునేది ఉంటే తీసుకున్నాము. కాకపోతే అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ నేను మా ఆయనకు చెప్తే ఆయన నేను తీసుకున్నానేమో అనుకొని ఆయన తీయలేదంట. చివరికి ఇద్దరం వీడియో తీయడానికి కుదరలేదు. ఇంక ఇక్కడ దర్శనం అవ్వగానే కంచెంచర్లు వెళ్తూ మధ్యలో ఐతవరం దగ్గర సత్యమ్మ తల్లి గుడి ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి మొక్కు అయితే తీర్చేసుకున్నాం. ఇక్కడ కూడా చీర పెడతాననే మొక్కున్నాను అనమాట. ఇంకా ఆ మొక్కు కూడా తీర్చుకొని వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. రిక్కీ గారు కుళ్ళుకుంటున్నాడు మేము దక్షితను ఎత్తుకున్నామని.
ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట. ఈయన ఇచ్చేసాం, వద్దు మాకు ఇంకా. దించా వదినలో బిజీ. ఇంకో మాకైతే ఈయన బుల్లి సబ్స్క్రైబరు, అసలు ఎంత ఫాలోవర్ అంటే ఇంకో లేమ్మే లే వాడిని చూపించాలి, ఇంకో అందుకే చూపించాలి. ఇంకో ఫోన్ వెనక పెడితే వెనక్కి చూసారా, అంత సబ్స్క్రైబర్. ఏడిసేవాడు కూడా మా వీడియో పెడితే అవుతారంట పాపం. చూసారా కనపట్లేదని ఏడుతున్నాడు, అంత సబ్స్క్రైబరు. ఇంకో ఇంకో కనపడ్డది అక్కని కొడదాం, లక్కీని కొడదాం. ఎట్లా మంచిగా పెట్టాం ఫోను. అంగో స్టార్ట్ అయింది మరి లక్కీ. కష్టపడి చదువుకుంటున్నారు వీళ్ళైతే. ప్లాంట్స్ పెట్టుకున్నారు ఇంట్లో కూడా. రియల్ ప్లాంట్స్ కదా ఇవి. మామూలుగా అయితే వదిన వాళ్ళ టీవీ కౌంటర్ ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకుంది. ఇంకా వీడు వస్తున్నాడు మొత్తం ఆగం చేస్తాడని ప్లెయిన్ అన్నీ తీసేసి ఓన్లీ ఆ చిన్న చిన్న షో ప్లాంట్స్ పెట్టింది అనమాట. వీడి దెబ్బకి వాళ్ళ అత్త దడుచుకొని అన్నీ దాచుకోవాల్సి వచ్చింది. అసలు మొత్తం అంతా చెట్లతో నింపేసింది అనమాట. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి పైన కూడా. ఈ పైన కూడా ఫ్రూట్స్ అలాంటివి ఉన్నాయి. ఈ హార్వెస్టింగ్ వీడియో ఒకటి తీస్తాను అనమాట. మెట్ల మీద కూడా కనకాంబరం మొక్కలు అవి పెట్టింది. ఇంకా డాబా మీద కూడా ఇంకా ఉన్నాయి మొక్కలు. ఏ మొక్కలో నాకు అంత ఐడియా లేదు, మా వదిన వచ్చాక చూపిస్తా హార్వెస్టింగ్ కూడా చేసి. ఇక్కడ ఆవులు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా పని అయ్యాక ముందైతే షాపింగ్కి వెళ్తున్నాం. అది ఎక్కడికో కాదనమాట, మా వదిన వాళ్ళ షాప్కే. ఇక్కడ మెయిన్ ఎందుకంటే వీడి బర్త్డే ఉంది. బర్త్డే కూడా డ్రెస్ తీసుకోలేదు మేము ఇప్పటిదాకా. బర్త్డే ఎల్లుండు అనగా ఈరోజు తీసుకున్నాము. ఇంకా మేము ఏ బట్టలు తీసుకున్నా మ్యాక్సిమం ఇక్కడ ఓన్లీ శారీస్ మాత్రం బయట తీసుకుంటాం. కానీ నా బట్టలైనా, మా ఆయన బట్టలైనా, మా బొడ్డోడి బట్టలైనా అన్నీ ఇక్కడే తీసుకుంటాం. ఇంక ఇప్పుడు సీజన్ అయ్యేసరికి జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు, అసలు ఖాళీ లేదు. మేము షాపింగ్ చేసుకోవటానికి కూడా అసలు ఒక్కళ్ళు కూడా ఖాళీ లేరనమాట. మేము చాలాసేపు వెయిట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ డ్రెస్సెస్ మాత్రం మంచి మోడల్స్ అన్నీ దొరుకుతాయి, లేటెస్ట్ మోడల్స్ అన్నీ దొరుకుతున్నాయి. పైగా బట్టలు కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట. అందరూ విజయవాడ అంటారు కానీ విజయవాడకు కూడా ఏం తీసిపోదు. ఎందుకంటే ఇక్కడ అన్ని మోడల్స్ అంతా బాగుంటాయి. చుట్టుపక్కన ఊర్లో జనాలు అందరూ మ్యాక్సిమం ఈ వీళ్ళ షాప్కే వచ్చి కొంటారనమాట. చూసారా గూడెంలో ఎన్ని బట్టలు ఉన్నాయో. వీళ్ళ దగ్గర పండగలకనే కాదు కానీ నార్మల్ డేస్లో అయినా ఇంతే ఉంటుంది కలెక్షన్. పైగా ఇప్పుడు సీజన్ అంటే క్రిస్టమస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే తెచ్చారు. మీరు కనుక దగ్గర ఏరియాలో ఉంటే కన్ఫర్మ్ వెళ్ళి చూడండి. ఒకటి కొనుక్కోవాలని వెళ్ళి 4 అయితే కన్ఫర్మ్ కొనుక్కుంటారు, అంత బాగున్నాయి ఒక్కొక్కటి. ఈ విమల్ డ్రెస్సెస్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన వ్లాగ్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశా. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ విమల్ డ్రెస్సెస్కి సంబంధించిన వీడియో అయితే డిస్క్రిప్షన్లోనూ మెన్షన్ చేస్తా, అలానే వీడియో చివరిలో కూడా ఒకసారి మెన్షన్ చేస్తా. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ చూడండి. మేమైతే ఇప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చామన్నమాట. మిగిలినవి అన్నీ ఏం తీసుకున్నామో ఇంటికి వెళ్ళాక ఇంకో వ్లాగ్ చేస్తా. వీళ్ళిద్దరి డ్రెస్ సిమిలర్గా ఉందని వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. మా వదిన అయితే ఫంక్షన్కి రెడీ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ దయ్యం ఉంది, అక్కడ అమ్మాయి మంచిగా రెడీ అయింది. ఇది గాల చేస్తున్నాడమ్మ. మా వాడైతే తొక్కుతున్నాడు మా ఆయన. అమ్మ పడ్డాడు. రిక్కి అయితే అసలు ఆగట్లా. అవన్నీ పీకాలంటే ఇప్పుడు ఏం కర్రీ తీసుకురండి. ఏం చూస్తున్నావు పైన?
పైన అద్దంలో చూసుకుంటాడు. ఇంకా ఈరోజు బీబీ ఫినాలే కాబట్టి ముందైతే ఇంకా చూసేసాం, అన్ని ఎపిసోడ్స్ చూసి చూడకుండా ఎట్లా ఉంటాం. ఇంకా ఈరోజు డిన్నర్కి అయితే చపాతీ చేసేసుకుంటున్నాం. ఒక సైడ్ బిగ్ బాస్ చూస్తే ఇంక ఇటు సైడ్ ఇది ఈ పనిలో ఉన్నాం అనమాట. పైగా వదిన వాళ్ళ ఇంట్లో కిచెన్ ఓపెన్ కిచెన్ అయ్యేసరికి కొంచెం టీవీ చూసుకుంటూ పని చేసుకోవటానికి బాగుంటుందనమాట. వీళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటున్నారు. మా ఆయన వీడియో తీస్తున్నారని తెలియక ఇంకా వీడియో తీయడం చూసి సైలెంట్‌గా తింటున్నారు. ఇంకా ఏ ఇంట్లోనో ఉండేదే గదా అక్క చెల్లెల గోల. అది సంగతి. కానీ మేము ఊరెళ్తే మాత్రం మంచి టైమ్ పాస్. లాస్ట్ టైమ్ కూడా బీబీ ఫినాలే చూద్దామని అనుకున్నా. ఎందుకంటే ముందు రోజు సాటర్‌డే గూడా ఫుల్ ఎపిసోడ్ చూసే పడుకున్నాను. ఇంకా అనుకోకుండా తెల్లారుజామున 3 గంటలకే స్టార్ట్ అయినాయి నొప్పులు. వీడైతే ఫినాలే రోజు పుట్టాడు. ఇంక ఫినాలే మాత్రం అసలు చూడలేదు. ఇంక చూడబుద్ధి గూడా గాలేదు. వీడు పుట్టాక వీడితోనే సరిపోయింది నాకు 3 మంత్స్. ఇంకా ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదనమాట. నార్మల్‌గా మా ఆయన గూడా నాతో పాటు కూర్చొని బిగ్ బాస్ చూసేవాళ్ళనమాట. కానీ పోయినసారి మాత్రం వీడప్పుడే పుట్టాడు గదా! ఇంకా కొత్త మురిపమ కొత్త మురిపమనే ఏముందిలే గానీ కొడుకు గదా! ఇంకా ఆడుకుంటూ కూర్చున్నాడు. ఫినాలే చూడబుద్ధి కాలేదు. పైగా ఫోన్‌లో అంటే మరీ చిరాకొచ్చిందనమాట. మళ్ళీ 3 అవర్స్ ఫోన్ పట్టుకొని ఏం చూస్తామని ఇంకా ఆయన గూడా చూడలేదు. ఈ 1 వీక్ వీడియోస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజైతే మొత్తం టెంపుల్స్ అండ్ షాపింగ్ పని అయిపోయిందనమాట. ఇంకా అందుకనే బ్లాగ్ పెద్దగా అవ్వలేదనమాట. ఇంకా ఇప్పుడైతే ఫ్రీగా ఉన్న టైంలో బిగ్ బాస్ చూస్తూ కూర్చున్నాను. ఇంకా అందుకని వీడియో అయితే పెద్దగా అవ్వలేదు. ఇంకా మళ్ళీ రేపు మిగిలిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే రిలాక్స్ అవ్వటమే. అయిపోగానే ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ పెందలగాడే లేచి ఊరు వెళ్ళాలన్నమాట. విజయవాడ కనకదుర్గమ్మ గుడిను మా సొంత ఊరిలో ఒకటి ఉందన్నమాట. ఇంకా ఈ మొక్కులు ఉన్నాయి, అవి కూడా చూసుకొని రావాలి. ఆల్రెడీ తినేసాం, చపాతీ తిన్నాం అనమాట. అది సంగతి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.